నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మీరు ప్రతి నెల అయితే 12 రాశుల గురించి తెలియచేస్తారు, వాళ్ళకి సంబంధించిన పరిహారం కూడా తెలియచేస్తారు. కాబట్టి ఈ ఆగస్టు నెలలో అసలు ఏ విధంగా ఉంటుందమ్మా? ఆగస్టు నెల అంటేనే శ్రావణ మాసం. శ్రావణ మాసంలో ఏ విధంగా ఉంటుంది? ద్వాదశ రాశుల వారికి చాలా ఆనందంగా వాళ్ళకి జరిగేటటువంటి శుభ పరిణామాల గురించి మనం ద్వాదశ రాశుల వారికి చెప్పుకుందాం. మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అయితే ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది? గ్రహాల యొక్క స్థితిగతుల్లో మార్పులు చేర్పులు తెలుసుకుందాం. మరి చూసినట్లయితే మనకి 5వ తారీఖున బుధుడు వక్రగతిన వెళ్తున్నాడు. ఆ తర్వాత మనకి చూసినట్లయితే రవి సంక్రమణం సింహరాశిలోకి 16వ తారీఖున జరుగుతుంది యథావిధిగా. తర్వాత శుక్రుడు చూస్తేనేమో 24న కన్యారాశిలోకి, కుజుడు చూస్తే 27వ తారీఖున మిథునంలోకి కూడా ప్రయాణం చేయబోతున్నారు. ఈ మాసంలో అంటే ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా 1/8/2024 నుంచి 31/8/2024 వరకు ఈ యొక్క మాస ఫలాలు కార్యక్రమంలో ఇవి విశేషాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వారికి అనే విషయాల్ని చాలా చక్కగా మనము అందరికీ కూడా తెలుసుకుని అందరికీ చెప్పుకుందాం. అమ్మ, ఆగస్టు నెలలో అసలు మీన రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? మీనరాశి వారంటే గురువు యొక్క రాశి. మీనరాశి గురుబలంతో ఉన్నటువంటి రాశి. అలాంటి గురువు తృతీయంలో ఉన్నాడు, కుజుడితో కలిసి ఉన్నాడు. రాశిలోనేమో రాహు ఎట్లాగా యథావిధిగానే ఉన్నాడు. అయితే ఎలా ఉండబోతుంది అంటే కనుక పంచమంలో రవి షష్టమంలోకి వెళ్ళబోతున్నాడు. ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక కొన్ని ఆటంకాలు, కొన్ని నెరవేరడాలు, అంటే మిశ్రమమైనటువంటి ఫలితం కనిపిస్తుంది. అంటే వీళ్ళ కోపాన్ని వీళ్ళు అరికట్టుకుంటే ప్రపంచాన్ని జయించేస్తారు. తర్వాత ఎదుటి వాళ్ళకి ఏంటంటే కనుక ఏ విషయంలో అయినా సరే ఎదుటి వాళ్ళని నమ్మకండి. పూర్తిగా నమ్మేసి ఏదైనా ఇచ్చే విషయాల్లో ముందు ఇచ్చేస్తే ఆ తర్వాత తిరిగి రావు. అందువల్ల కొంచెం డబ్బు ఇచ్చుకుని పుచ్చుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి రాశిలో ఉన్నవాళ్ళు. 1. 2 ఏంటంటే పెట్టుబడుల విషయంలో రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు, వ్యాపారస్తులు పెట్టుబడులు మీకు ఎంతవరకు పెడుతుందో చూసుకుని దాన్ని బట్టి వస్తువులు తెప్పించుకోండి. అలా పెట్టుబడుల విషయంలో కొంచెం జాగ్రత్తగానే, అంటే ఏంటంటే కనుక పూర్తిగా నమ్మి మనం ఎక్కువ స్టాక్ తెచ్చుకుంటే మళ్ళీ మిగిలిపోతుంది. అందుకని జాగ్రత్తగా ఉండండి. ఇంకొక విషయం ఏంటంటే ఉద్యోగస్తులు కూడా కొన్ని విషయాల్లో ఏంటంటే చాలా స్పీడప్గా ఉత్సాహంగా ఉంటూ ఉంటారు. అంటే ఏంటంటే చిన్న తరహా ప్రయోజనాలన్నీ బాగుంటాయి. కాస్త ఉత్సాహంగా యాక్టివ్గా ఫస్ట్ నెల మొదట్లో అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అందరూ కూడా శ్రావణ మాసం వచ్చేసింది ఇంకేంటి అద్భుతం అన్నట్టుగా బాగుంటారు. అన్ని ప్రయోజనాలు కూడా బాగున్నాయి. తర్వాత ఏంటంటే కనుక ద్వితీయార్థంలో కొంచెం ఏంటంటే కనుక ఎలా ఉంటుందంటే కనుక బంధుమిత్రుల యొక్క సందళ్ళు ఉంటాయి. అంటే మీరు తెలివితేటలతో అంటే లౌకిక వ్యవహారంలో ఇచ్చుకుని పుచ్చుకునే కార్యక్రమం కానీ, పెట్టుబడుల విషయంలో కానీ కాస్త జాగ్రత్తగా, ఖర్చుల విషయంలో ముఖ్యంగా ఖర్చులు చాలా కనపడుతూ ఉంటాయి. ఆ ఖర్చుల విషయంలో కూడా కొంచెం పొదుపుగా ఉంటేనే మంచిది. అలానే ఏమైనా శుభకార్యాలు జరిగే అవకాశం ఉందమ్మా? శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అందువల్ల పెళ్ళి కుదరడం కానీ లేకపోతే ఏదో ఒక శుభకార్యం మీ ఇంట జరుగుతుంది. బంధుమిత్రులు సందడి చేస్తారు. ఆ విషయంలో ఏం లోటు లేదు. అయితే ఏంటంటే వస్తువు కానీ ఏదైనా వస్తువులు కానీ కొనుగోళ్ళు, క్రయం కానీ అంటే అమ్మకాలు కానీ కొనుగోళ్ళు కానీ, వస్తువుల విషయంలో కానీ లేకపోతే ఏదైనా భూమి లాంటిది కానీ లేకపోతే ఇల్లు వాకిళ్ళు కానీ ఏదైనా సరే మీకు సక్సెస్ఫుల్గా ముందుకు పడతారు. లేకపోతే ఏదైనా అంతవరకు అద్దెకి రాలేదు, శ్రావణ మాసంలో ఎక్సలెంట్ వాళ్ళు వస్తారు. ఆ విధంగా మీకు అది మాత్రం బాగానే కలిసి వస్తుంది. తర్వాత ఈ మాసంలో ఆ లాస్ట్ కొస్తుల్లోకి వాహన యంత్రాదులు ఉపయోగాలందు మాత్రం జాగ్రత్తగా ఉండండి. అంటే స్పీడ్గా బళ్ళు నడపడాలు, ఎందుకంటే అర్ధాష్టమ కుజుడు వచ్చేస్తున్నాడు 27వ తారీఖు. అందువల్ల ఏం చేస్తాడు? ఇంజరీలు చేస్తాడు, రక్తం కళ్ళ చూస్తారంటూ ఉంటారు కదా, అలాగా దెబ్బలు తగిలే సూచనలు ఉన్నాయి. కాబట్టి అంటే నేను చిన్నగా కాదు క్లారిటీగా చెప్తున్నాను మీకు. అందువల్ల బళ్ళు నడిపేటప్పుడు స్పీడప్గా వెళ్ళకండి. పిల్లలు కూడా ఈ యొక్క మీనరాశిలో ఉంటే కనుక 27వ తారీఖు నుంచి జాగ్రత్తగానే ఉండాలి. కుజుడు ఉన్నంతకాలం మనం జాగ్రత్తలో మనం ఉండాల్సిందే, తప్పదు. సరే, ఇప్పుడు విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకి విదేశాలు ఉందంటారా?
విదేశీయానం అయితే కనిపిస్తోందమ్మా, గట్టి ప్రయత్నం చేసుకోవాలి. హ్మ్. అంటే ఈ నెల అననుకూలత కన్నా అనుకూలత ఎక్కువ ఉంది కాబట్టి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకని మీరు ఈ విదేశీయాన ప్రయత్నాలు చేసుకోండి. అమ్మ ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ ఆగస్టు నెల ఏ విధంగా ఉంటుంది అసలు? కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి అంటే ప్రథమార్థంలో సోసోగా ఉన్న, ద్వితీయార్థంలో అంటే నెలాఖరొచ్చేలాగా మధ్యంతరంగా సమస్యలు కొలుక్కొస్తాయి. అంటే ఎవరైనా వాళ్ళు వీళ్ళు కూర్చొని మాట్లాడుకోవడం అలాగా కొంచెం కొలుక్కొచ్చేటటువంటి, అంటే 11వ తారీఖు అలా దాటితుల్లోకి కొంచెం ఏ విషయమైనా సరే ఒక కొలుక్కొస్తుంది. 11 నుంచి 20వ తారీఖులోగా కొన్ని సమస్యలు తీరేటటువంటి కార్యక్రమం కనపడుతుంది. అందుకని ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. మధ్యవర్తుల ద్వారా మాట్లాడించడం, ఇలాంటి మధ్యవర్తిత్వాలు కూడా రాణించగలుగుతారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా. అది కూడా ఏంటంటే ఏదైనా సరే పేపర్ మీద మనం రాసుకోవడం, దాన్ని వడబడి ఉండాలి అన్నది నిబంధన పెట్టుకోవడం. అంతేగాని మాట చేత మాత్రం ఒప్పందాలు చేసుకోకండి. అమ్మ ఈ రాశి వారికి ఆగస్టు నెలలో ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిగా ఉంటారు? చాలా మంచి పరిహారాలే ఉన్నాయమ్మా. ఎందుకంటే శ్రావణ మాసం ఒకటి, అందువల్ల అమ్మవారైనటువంటి శ్రీ మహాలక్ష్మీ దేవతని ఆరాధించడం, ప్రతిరోజు కూడా నిత్యము అమ్మవారి అష్టోత్తరం చేసుకోవడం చాలా మంచిది. శుక్రవారాలు, మంగళవారాలు కంపల్సరిగా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపమైనటువంటి అమ్మవారిని పూజించడం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. అదొక్కటే చెప్పుకొని ఊరుకోవడం కాదు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధానగమ్యం వందే విష్ణుం భవహరం సర్వలోకైకనాథం. లక్ష్మీనారాయణని పూజించండి. దాంపత్యంలో కానీ ఏ విషయాల్లో కానీ అన్నింటా కూడా మీరు లక్ష్మీ కటాక్షం ఉంటుంది, శ్రీ మహావిష్ణువు కటాక్షం ఉంటుంది. మానకుండా చేసుకోండి. శుక్రవారం, మంగళవారం మీరు మీ యొక్క అద్భుతమైనటువంటి తెలివితేటలతో చక్కగా ముత్తైదువులకి, ఆడవాళ్ళైతే పసుపు బొట్టు, శనగలు, తాంబూలాలు పంచుతూ ఉండండి. పంచినట్లయితే కనుక ఇంకా చక్కగా ఈ శ్రావణ మాసం అంతా కూడా మీ ఇంట్లో అంతా కూడా సందడి, అన్ని రకాల కోరికలు నెరవేరి సంతోషంగా ఉంటారు. గురుబలం పెరుగుతుంది. మంచి పరిహారం తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః.